ఎమ్మెల్సీ కవిత మరోసారి బీఆర్ఎస్ నేత హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసిన వారు అసెంబ్లీలో మాట్లాడడానికి నైతిక హక్కు ఉందా అంటూ ఘాటు విమర్శలు చేశారు. ప్యాకేజీలు అమ్ముకున్న వాళ్ళు, ప్రజలను మోసం చేసిన వాళ్ళు సభలో ఏం చెప్పగలరని ప్రశ్నిస్తూ సెటైర్లు వేశారు. అలాంటి వ్యక్తికి బీఆర్ఎస్లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వడం పార్టీ పరువును తీస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్కు భవిష్యత్తులో నిజమైన ప్రత్యామ్నాయంగా జాగృతి సంస్థే నిలుస్తుందని కవిత స్పష్టం చేశారు. నీళ్ల అంశాలపై కేసీఆర్కు ఎక్కువ అవగాహన ఉందా, లేక రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు ఎక్కువ తెలుసా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అసెంబ్లీలో ప్రస్తుతం మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ ఒకవైపు సీఎం, మరోవైపు బబుల్ షూటర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. బబుల్ షూటర్ లేని బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే పార్టీ బాగుపడుతుందని ఆమె వ్యాఖ్యలు చేశారు. తాను 2006 నుంచి 14 వరకు జాగృతి పేరుతో నిరంతరం పనిచేశారని కవిత గుర్తు చేశారు. ఆ సమయంలో చాలా మంది నాయకులు కేసీఆర్ చెప్పినట్టే పనిచేశారని, కానీ బండి నడిపేడు ఒకరైతే తామే బండి నడుపుతున్నామని కొందరు భావిస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు నల్లికుట్ల మనిషి అంటూ ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడాలని సూచించారు. తనపై, తన వ్యాఖ్యలపై హరీష్ పదే పదే స్పందిస్తున్నా కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదో ఆయన్ని అడగాలని ఆమె అన్నారు. ఇక తాను రాజీనామా చేసి ఇప్పటికే 4 నెలలు పూర్తయ్యాయని కవిత తెలిపారు. సభలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చైర్మన్ కోరగా ఈ నెల 5వ తేదీ సమావేశంలో మాట్లాడే అవకాశం ఇస్తామని సమాచారం అందిందన్నారు. కేసీఆర్ ను కసబ్తో పోల్చిన వ్యాఖ్యలు వింటే తన రక్తం మరిగిపోతుందని భావోద్వేగంగా స్పందించారు. అంతేకాదు తాను కేసీఆర్ తో మాట్లాడి 6 నెలలవుతోందని కూడా మీడియా వేదికగా వెల్లడించారు. మొత్తంగా చూస్తే కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాల్లో ఉన్న విభేదాలను మరోసారి బహిర్గతం చేశాయి. ముఖ్యంగా హరీష్ రావు పాత్ర, పార్టీ నాయకత్వ శైలి, అసెంబ్లీలో జరుగుతున్న రాజకీయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు పార్టీపై, రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.